హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. సైఫ్ అలీ ఖాన్ పైన ఒక దుమారం రేగుతుంది, అది కూడా బాలీవుడ్లో. ఇప్పటిదాకా వచ్చిన స్టోరీస్ ఒక ఎత్తు అయితే, బిష్ణు గ్యాంగ్ అని ఒక సైడ్, ఇంకెవరో చిల్లర్ గ్యాంగ్ అని ఒక సైడ్. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటి అంటే, చాలా చండాలమైన వార్తనే అనుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న పని మనిషితోటి సైఫ్ అలీ ఖాన్ ఏదో రాసలీలలు జరిపాడు. అది చూసిన పని మనిషి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నాడో అతనే పోయి అది చూడలేక సైఫ్ అలీ ఖాన్ పొడిచారు అని ఒక వార్త అయితే దుమారం రేపుతోంది. అసలు స్టోరీ ఏంటి, ఏం జరిగి ఉండుండొచ్చు, దాని గురించి ఒకసారి విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విశ్లేషణ కనుక్కుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. సో నిన్న టాపిక్ బిష్ణు గ్యాంగ్ గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు ఏమని వస్తుందంటే, సైఫ్ అలీ ఖాన్ పని మనిషితో రాసలీలలు. అసలు వినడానికే చాలా చండాలంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్కి ఏం తక్కువ అండి పని మనిషితో అట్లా ఉండడానికి? అదే ఆ ఇంట్లోనే ఏదో ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీలో కరీనా కపూర్ కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇబ్రహీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు అక్కడ లేకుండా అమృత దగ్గర ఉంటే ఫోన్ కాల్ చేస్తే వచ్చారు అని అంటున్నారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా దుమారం రేగుతోంది? సో 1 సెకండ్. అయితే అందరూ అన్ని రకాల వార్తలు స్పెక్యులేట్ చేసిన తర్వాత బాలీవుడ్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఇన్ని సైట్స్ రాస్తాయి కదా, అక్కడ హిందీలో కూడా ఒక సైట్ రాసిన న్యూస్ని అందరూ తీసుకున్నారు. మరి అది ట్రస్ట్ వర్తీయో కాదో నాకు తెలియదు. ఆ న్యూస్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ పొద్దున్న నుంచే వేస్తున్నాయి. నువ్వు ఇప్పుడు ఓపెన్ చేసిన అదే హెడ్లైన్, ఇంకా వాళ్ళు మార్చట్లా. అంటే తర్వాత ఏం జరిగిందో కూడా ఎట్లా అంతవరకే వేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు ప్రచురించినటువంటి ఆర్టికల్కి సంబంధించిన స్టోరీ ఇలా ఉంది. ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఆ పిల్లలిద్దరికి కేర్ టేకర్గా ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఆమె మన హిమాచల్ సిమ్లా ఆ సైడ్ అందంగా ఉండే అమ్మాయి, హైట్ అంతా బాగానే ఉంటుంది, చూడ్డానికి ఒక మంచి హీరోయిన్ లానే ఉంటుంది, అందమైన అమ్మాయి. కాకపోతే పూర్, షీ కేమ్ ఫ్రమ్ నార్త్. వీళ్ళే మనకు నార్త్, వాళ్ళకి ఇంకా నార్త్ ఈస్ట్ అయి ఉండొచ్చు. అటే అలీఖాన్ దగ్గర ఒక డ్రైవర్ కూడా పనిచేస్తాడు. వాడు కూడా అటు నుంచి ఆ మేఘాలయ, సిక్కిం అటు నుంచి వచ్చినోడే, త్రిపుర ఏటో. ఆ అబ్బాయికి ఈ పిల్లకి ఎక్కడో కనెక్షన్ కుదిరింది. వీళ్ళిద్దరూ కలిసి రెగ్యులర్గా మాటామంతి అంతా ఉండేవారు. సో ఆ అమ్మాయి తరచుగా చెప్పేది, సైఫ్ కూడా నా మీద కన్నేసాడు, నన్ను అప్పుడప్పుడు వంకరగా చూస్తాడు, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతారు, వింత వింతగా ప్రవర్తిస్తాడు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు అని చెప్పి ఇతనికి చెప్పుకుంది. వీడు అడ్వాంటేజ్ తీసుకొని ఈమె ఇలాంటిదే అనుకొని తనతో పాటు అప్పుడప్పుడు రొమాన్స్ చేసేవాడు డ్రైవర్ అనేది న్యూస్. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఎలా ఉంటుందో, అది పెద్ద ఫ్లాట్ యాక్చువల్గా, లైక్ మనకు పెద్ద బంగ్లాని అక్కడ సెట్ చేశారనుకో. ఎక్కడో ఆయన రూము, ఎక్కడో వీళ్ళ రూము, ఎక్కడో ఆ రూము, ఎక్కడో పిల్లల రూమ్, ఎక్కడో ఇట్లా ఉంటాయి. కిచెన్ దగ్గర డైనింగ్ ఏరియా, ఆ డైనింగ్ పక్కనే కిడ్స్ రూము, అటా ఎటో పోతే వీళ్ళది కొంచెం అలా కట్టుకున్నారు, ఇటు నుంచి ఎంట్రన్స్. సో ఆ అమ్మాయితో వీడు అక్కడే అడ్వాంటేజ్గా కలిసి ఉండేవాళ్ళు రాత్రులు. అప్పుడప్పుడు పిల్లలు ఎలాగో పడుకుంటారు, కేర్ టేకర్ వాళ్ళని పడుకోబెట్టడమే పని, వీడు పని కానిచ్చుకునేవాళ్ళు అని చెప్పేసి. ఆ డ్రైవర్ కూడా ఆ పక్కన చిన్న అకామిడేషన్ ఉందట, ఒక టైప్ ఆఫ్ టెంపో కైండ్ ఆఫ్ రూమ్ నమ్మేసి పెట్టుకున్నాడు. వాళ్ళు అలా తయారయ్యారు అనేది న్యూస్. సో ఆ రాత్రి కూడా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటే సైఫ్ అనుకోకుండా సైఫ్ కంట పడడం. సో ఇకపోతే ఏం జరిగింది అనేది చూస్తే, అంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఏదో ఇష్యూలో చిన్న సౌండ్ ఏదో వస్తే సైఫ్ అలీ ఖాన్ రావడం, వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం. నెక్స్ట్ వాళ్ళు ₹1 కోటి మాకు సెటిల్ చేయండి, మేము వెళ్ళిపోతాము, మా దారి మేము చూసుకుంటాం, నీతో మేము చెప్పడం అనేది ఒక టాపిక్ రావడం. అండ్ నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నారు, మీరెంత నీ బతికెంత అని చెప్పేసి ఈయన 2 వాడిని తన్నడం, ఈవిడ్ని తన్నడం. ఈవిడ్ని కూడా ఏం చేసావే నువ్వు, నీకేం ఇచ్చేసారని ఇష్టం ఉన్నట్టు కొడుతూ ఉంటే, వాడెళ్ళి అక్కడే ఉన్న కిచెన్లో ఉన్న కత్తి తీసుకొచ్చి సైఫ్ని పొడిచేటప్పుడు కూడా ఆమె సైఫ్ని పట్టుకుంది, పొడిచేయి అని. సో వీడు ఎక్కడ దొరికితే అక్కడ పొడి చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆయన అక్కడ వదిలేసి ఎటో పోయారు. ఇతను ఏం చేశాడంటే కొడుకుకు ఫోన్ చేశాడు, ఇంట్లో ఏదో జరిగింది రావా అని. అప్పుడు అమృత సింగ్ దగ్గర ఉంటాడు కొడుకు, ఆ ఇంట్లో లేడు. ఆయన అరే డాడీకి ఏదో జరిగిందని చెప్పేసి, మనం నిన్న కార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ అప్లికబుల్.
అంత ఇదిగా కార్ తీసుకొని గబగబ బయటకు వచ్చేసి ఏదో ఆటో ఎక్కేసి అక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండు ఒక 2 నిమిషాలు అని చెప్పి, అంటే జరిగిన డ్రైవరే కదా, పైనుంచి ఆయనను తీసుకొచ్చేసి ఆటోలో పెట్టి తీసుకెళ్ళాడు. ఈ సిచ్యువేషన్ ఆటో డ్రైవర్ కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ అని కూడా వేస్తున్నారు ఆర్టికల్స్. అలా లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేది ఒక కథనం రాశారు అంతే. సైఫ్ మెడ దగ్గర ఏదో కత్తి ఉంది దొరికింది అండ్ ఇప్పుడు సర్జరీ చేస్తున్నాము అని చెప్పి మార్నింగ్ నుంచి జనాలు రాస్తున్నారు కదా వార్తలు, దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది చూద్దాం. సైఫ్కి నిజంగానే ఆవిడతో రంకు పెట్టుకోవాలి అనుకుంటే ఈయనకేం తక్కువ లేదు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, హాలిడే ట్రిప్కి వెళ్ళి ఎన్ని వేషాలన్నీ వేసుకొని రావచ్చు, పెద్ద విషయం అయితే కాదు. హీ కెన్, ఏమో మరి ఇన్ కేస్ నిజం కావద్దని నేను కోరుకుంటున్నా, ఇట్ హ్యాపెన్స్. అండ్ ఈ వార్తలో కూడా కొంచెం క్రిన్స్ ఉంది. వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటుంటే సైఫ్ చూసి ఏంట్రా నా ఇంట్లో మీరని చెప్పి 2 గట్టిగా అడిగితే వాళ్ళు కూడా ఏదో దాడి చేయొచ్చు కలిసి, అది చేయొచ్చు. లేదా నువ్వే నన్ను ఏదో చేసావని నేను చెప్తా, నేను నిన్ను రచ్చకి ఈడుస్తా, నేను గొడవ చేస్తే నీ బతుకంతా సర్వనాశ, అది బెదిరించి ఉండొచ్చు. లేదు అనుకుంటే డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు, ఇంకో రకంగా పోయేసరికి ఇట్లా మార్చి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన న్యూస్ బయటికి ఎలా వచ్చింది, పని మనిషి మీద సైఫ్ ఏదో చేస్తూ ఉంటే డ్రైవర్ ప్రతిఘటించి ఇన్ని పొడిచేసి ఆవిడని కాపాడి ఇన్ని హాస్పిటల్ చేశాడు. ఇప్పుడు వీళ్ళని సైఫ్ అని కానీ అంత రియల్ లైఫ్ హీరో డ్రైవరా అంతగా అలాగే ఉంది సిచ్యువేషన్. వీళ్ళందరూ ఎట్లుందంటే పాపం అంత నమ్మి ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి పెట్టుకుంటే అడ్డమైన రంకు పురాణాలన్నీ సాగించి ఓనర్ మీద చేసినటువంటి ఎలిగేషన్ అండ్ దాడి 2 ఇది. సో ఇంకా క్రిన్స్ ఉంది దీంట్లో. ఇప్పుడు నిన్న మనం అనుకుంది ఏంటి, సీసీటీవీ గురించి, దొంగలు రాకుండా ఉండడం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటి, అసలు దొంగ అనేవాడే రాలేదు, పైన జరిగిన సీసీటీవీ ఫుటేజ్ లేదు అని అంటున్నారు ఇప్పుడు జరుగుతున్న వార్త. సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం అంటే అంత హడావిడి జరిగిన సిచ్యువేషన్లో సీసీటీవీలు తీసి ఉండదు. మరి బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నాడు. ఉన్నాడు. అయితే అక్కడ రాసిన పిచ్చి రాతల్ని బట్టి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒక హీరోకి ఏదైనా అయింది, మన దగ్గర ఒక హీరోకి ఏదైనా అయింది, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్కి ఏదో అయింది. అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళందరూ నెగిటివ్ రాస్తారు, పడే వాళ్ళందరూ పాజిటివ్ రాస్తారు. సేమ్ అక్కడ కూడా సైఫ్ మీద కూడా అదే జరిగి ఉండొచ్చు కదా, పడనోడు ఎవడో ఏదో రాసి ఉండొచ్చు. ఆర్టికల్ని వీళ్ళు తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ ఛానల్స్ అన్ని పోర్ట్రే చేసేదాన్ని బట్టి చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ ఒక క్రూర మృగము, పని మనిషి మీద ఏదో చేసేవాడు, అసలు వీడు మనిషా కాదా అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. ఇంకో సైడ్ విష్ణు గ్యాంగ్ గురించి కూడా ఎక్కువగా అది నిన్నటి దాకా ఎక్కువ వచ్చింది, కానీ ఇప్పుడు ఎప్పుడైతే రంగు పురాణం మైండ్లోకి వచ్చిందో ఇంకా విష్ణుతో పని లేకుండా పోయింది. అసలు విష్ణు గ్యాంగ్ దాడి చేసినా బాగుండేదిగా, కొంచెం సీరియస్ బాగుండేది, కానీ ఇప్పుడు విన్న న్యూస్ చండాలంగా ఉంది చెప్పడానికి కూడా. కానీ ఇది అవాస్తవమని నేను ఇంకా ఫీల్ అవుతాను. నాకైతే దాంట్లో ఏం ఇది అనిపించట్లేదు. బికాస్ సైఫ్కి ఏదైనా కావాలి అనుకుంటే ఆయన ఏమైనా చేసుకోవచ్చమ్మా. అండ్ ఇంకొకటి కరీనా కపూర్ లాంటి వైఫ్ పక్కన ఉండగా మళ్ళీ ఇంకొక పని మనిషి అలా అనలేంలో ఏ మగాడికైనా వైఫ్ పక్కన ఉండే ఇంకోటి, ఎందుకంటే వాళ్ళు పోతానే ఉండేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. బట్ ఈయన క్యారెక్టర్ని నేనైతే బ్యాడ్గా నేను ఎందుకో చూడలేకపోతున్నా, నాకు అనిపించట్లేదు. ఇంకో రోజు అయితే ఇంకేమైనా న్యూస్ వస్తుందేమో అన్నట్టు కొంచెం రోజుకో కథనాలు ఆశగా ఎదురు చూస్తున్నా నేను. అంతే అంటారు, దీంట్లో అయితే నిజం లేదంటారు. నాకు అనిపించట్లేదు నిజం లేదంటే. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ ఏదో రాస్తున్నాయి. ఎందుకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ రాస్తున్నాయి అని మనం లోతుగా చూస్తే అక్కడ బాలీవుడ్ ఒక ఆర్టికల్ని పట్టుకొని వాళ్ళు నమ్మేశారు. ఆ ఒక ఆర్టికల్ని ఎందుకు నమ్మాలి, దాంట్లో వాడు రాసింది అనేది వాడికి యాంటీ పర్సన్ అయి ఉండొచ్చు, తెలీదు. అక్కడ వీళ్ళకి ఎలా ఉన్న సిచ్యువేషన్ మనకు తెలియదు. మనకి ఇక్కడికి వచ్చి వీళ్ళు నటిస్తేనే దేవరలు అరే భలే చేశాడే అంటాం, అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.